అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై కిచెన్ మై ఫుడ్. ఈ వీడియో స్పెషల్గా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళ కోసం అండి. ఈ వీడియోలో నేను ఒక సింపుల్ ప్రాసెస్ చూపిస్తాను. ఈ ప్రాసెస్ కనుక నేర్చుకుంటే ఇదే ప్రాసెస్లో మనం 2-3 కర్రీస్ చేయొచ్చు. ఈరోజు నేను బీరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా బీరకాయని పైన చెక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఇందులో సన్నగా తరుముకున్న ఒక ఉల్లిపాయ, 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు వేయండి. తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి ఈ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెని కొద్దిగా పక్కన పెట్టండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేసుకుందాం. పోపు వేగిన తర్వాత ఈ బీరకాయ ముక్కల్ని దాంట్లో వేసి ఒకసారి ఇలా కలుపుకోండి. మనం ఇందాక కలుపుకున్న గిన్నెలోనే వాటర్ వేసి దాన్ని ఒకసారి దొలిపి అవి ఎసురుగా పోయండి. ఈ బీరకాయ ముక్కలు కొద్దిగా మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనం బీరకాయకు బదులు దోసకాయ, సొరకాయ అలాగే పొట్లకాయ కూర చేసుకోవచ్చు. ప్రాసెస్ అంతా ఒకటే, కాకపోతే కూరగాయ మారుతుంది అంతేనండి. ఇలా వాటర్ వేసిన తర్వాత కొద్దిగా చుక్క తీసుకొని టేస్ట్ చూడండి. ఉప్పు, కారం అన్నీ సరిపోయా లేదా అని. సరిపోకపోతే తగినంత కారం, ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేసుకోండి. ఇలా 10 minutes ఉడికిన తర్వాత మూత తీసి చూడండి, బీరకాయ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఒక టీ గ్లాస్ పాలు వేసుకుందాము. నేను ఇక్కడ పచ్చిపాలే తీసుకున్నాను. ఒక చిన్న టీ గ్లాస్లో పాలు తీసుకొని అందులో వేయండి. ఈ పాలు కొద్దిగా విరిగినట్టుగా కొద్దిగా టెక్స్చర్ మారుతుంది, అప్పటి వరకు ఉడికించుకోండి. కొద్దిగా టెక్స్చర్ మారిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. బీరకాయ కూరని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఈజీగా బీరకాయ కర్రీ రెడీ. ఇదే ప్రాసెస్లో మీరు దోసకాయని, పొట్లకాయని, సొరకాయని కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.